స్టాటిక్ వేరియబుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ క్లాస్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ ఏమని పిలుస్తూ ఉంటామో క్లాస్ వేరియబుల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో టుడే వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద స్టాటిక్ వేరియబుల్. ఈ రోజు మనం స్టాటిక్ వేరియబుల్ కోసం మాట్లాడుకోవాలి. సో ఎస్టర్డే ఆల్రెడీ వీ డిస్కస్డ్ అబౌట్ ద లోకల్ వేరియబుల్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో వాట్ ఈస్ ఎ లోకల్ వేరియబుల్? లోకల్ వేరియబుల్ అంటే ఏంటమ్మా, యాజ్ పర్ అవర్ ఎస్టర్డేస్ క్లాస్, ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ. సో ఏవైతే వేరియబుల్స్ మనకి మెథడ్ బాడీలో డిక్లేర్ అయి ఉంటాయో సో వాటిని మనం ఏమంటామో లోకల్ వేరియబుల్స్ అంటాం. సో వీ కెన్ యూస్ ద లోకల్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. మనం లోకల్ వేరియబుల్స్ని సేమ్ మెథడ్ నుంచి మాత్రమే యూస్ చేయగలుగుతాం. సో వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. వేరొక మెథడ్ నుంచి యూస్ చేయడం కుదరదు లోకల్ వేరియబుల్స్ అనేది. మరి సెకండ్ కాన్సెప్ట్ ఏం మాట్లాడుకున్నామా ఎస్టర్డే? ఇన్స్టాన్స్ వేరియబుల్. ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ అవుట్సైడ్ ద మెథడ్ బయట డిక్లేర్ చేసే వేరియబుల్స్ని ఏమంటున్నామా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటున్నా. ఎస్టర్డే మన ఎగ్జాంపుల్ చూడము. సో ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అనేది అవుట్ సైడ్ ద మెథడ్ బయట డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటున్నామా ఇన్స్టాన్స్ వేరియబుల్. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ఇన్స్టాన్స్ వేరియబుల్? ఇన్స్టాన్స్ వేరియబుల్తో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటమ్మా, వీ కెన్ యూస్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్ ఫ్రమ్ ఎనీ మెథడ్ విత్ ఇన్ ద క్లాస్. సో విత్ ఇన్ ద క్లాస్, ఈ పర్టికులర్ క్లాస్లో మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఎనీ మెథడ్ M1 M2 M3 M4 ఏ మెథడ్ నుంచైనా మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్ని యూస్ చేసుకోవచ్చు. అయితే ఒక మెథడ్లో మనకి లోకల్ వేరియబుల్ ఉంది అనుకోండి. చూడండి, M1 అనే మెథడ్లో ఏ అనేది ఒక లోకల్ వేరియబుల్ ఉంది. ఇక్కడ మనం ఏని ప్రింట్ చేస్తే ఇది లోకల్ వేరియబుల్ని ప్రింట్ చేస్తుందా లేదా ఇన్స్టాన్స్ వేరియబుల్ని ప్రింట్ చేస్తుందా అంటే ఇట్ విల్ ప్రింట్ లోకల్ ఓన్లీ. ఇది కూడా ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాము. ఆల్వేస్ ద ఫస్ట్ ప్రయారిటీ విల్ గో టు ద లోకల్ వేరియబుల్ ఓన్లీ. సో అదే M2 ఉందమ్మా, M2లో మీకు లోకల్ వేరియబుల్ ఏ అనేది ఏమీ లేదు. సో ఇప్పుడు మీరు ఏని ప్రింట్ చేస్తే అది ఏం ప్రింట్ చేస్తున్నామో ఇట్ విల్ టేక్ ద ఏ వాల్యూ ఫ్రమ్ ద ఇన్స్టాన్స్. ఈ బయట నుంచి తీసుకుంటుంది, మనకి 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది మన ఎస్టర్డేస్ క్లాస్. నౌ కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు హెడింగ్ తీసుకున్నాము. టుడేస్ అవర్ హెడింగ్ ఈస్ స్టాటిక్ వేరియబుల్. సి స్టాటిక్ వేరియబుల్స్తో మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయమ్మా. స్టాటిక్ వేరియబుల్స్తో మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏంటి ఆ 2 అడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్గా ఒక 1 or 2 days బ్యాక్ హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసాం. ఆల్రెడీ మీ అందరూ ఇది ప్రాక్టీస్ చేశారు, హలో ప్రోగ్రామ్. సో హలో ప్రోగ్రాంలో మనం ఏం చేసాం చూడమ్మా, ఏ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాం, బి అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాం, M1 M2 M3 అనే మెథడ్స్ కూడా తీసుకున్నాం. ఈ వేరియబుల్స్ని కానీ లేదా ఈ మెథడ్స్ని కానీ మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అనుకున్నట్టయితే సో కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాలమ్మా, సో వి నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మనం మన క్లాస్కి ఏం క్రియేట్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో విత్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓన్లీ యూ కెన్ కాల్ ద మెథడ్స్. చూడమ్మా, ఇక్కడ ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో ఎక్స్ అనే ఆబ్జెక్ట్తో మనం M1 M2 M3ని కాల్ చేసాం. ఇన్ ద సేమ్ వే ఎక్స్ అనే ఆబ్జెక్ట్తో మనం ఏ అనే వేరియబుల్ని కాల్ చేసాము, బి అనే వేరియబుల్ని కూడా కాల్ చేసాం. అంటే మనం ఆ రోజు మేబీ ఒక 2 days బ్యాక్ మనం ఏం మాట్లాడుకున్నాము, ఏవైనా వేరియబుల్స్ అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అనుకున్నట్టయితే ద ఆబ్జెక్ట్ ఈస్ మ్యాండేటరీ, ఆబ్జెక్ట్ ఈస్ కంపల్సరీ. ఆబ్జెక్ట్ను బేస్ చేసుకొని మాత్రమే మనం మన వేరియబుల్స్ని మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయగలుగుతాం అని చెప్పుకున్నాము. ఎక్స్ అనేది ఇక్కడ మన ఆబ్జెక్ట్. సో ఎక్స్ డాట్ ఏ అని కాల్ చేసాం, ఎక్స్ డాట్ బి అని కాల్ చేసాం. అలా కాకుండా ఇక్కడ మనం డైరెక్ట్గా ఏ అని చెప్పి ప్రింట్ చేయడానికి ట్రై చేయడము, లేదా బి అని చెప్పి డైరెక్ట్గా ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఏ అండ్ బి అనేవి వేరియబుల్స్ అమ్మ అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ బయట ఉన్నాయి. సో మెయిన్ మెథడ్ బయట ఉండే వేరియబుల్స్ని డైరెక్ట్గా మీరు మెయిన్ మెథడ్ నుంచి ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. సో వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. అలౌ చేస్తుందా అంటే మిమ్మల్ని అలౌ చేయడము. చూడండి, ఇక్కడ మీకు ఎర్రర్ అనేది కనిపిస్తుంది. సో యూ కెన్ సీ ద ఎర్రర్. బట్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి అంటే స్టాటిక్ వేరియబుల్స్తో మనకు వచ్చే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్. జాగ్రత్తగా వినండి, ఏం రాయొద్దు, మళ్ళీ నేను మీకు నోట్స్ చెప్తాను. ఓకే, వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. సో ఎలాంటి ఆబ్జెక్ట్ అవసరం లేకుండా మనం స్టాటిక్ వేరియబుల్స్ని డైరెక్ట్గా కాల్ చేయొచ్చు.
ప్రెజెంట్ ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్ ఇవేమి స్టాటిక్ వేరియబుల్స్ కాదమ్మా. సో దట్స్ వై మనం డైరెక్ట్గా కాల్ చేస్తే మనకి ఎర్రర్ అనేది కనిపిస్తుంది. యూ కెన్ సీ ద ఎర్రర్ హియర్. బట్ ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు, మా టాప్లో మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు జస్ట్ బిఫోర్ ద వేరియబుల్ యూ నీడ్ టు రైట్ స్టాటిక్. జస్ట్ మీరు స్టాటిక్ అని రాస్తే సరిపోతుంది. మీ వేరియబుల్ ముందర స్టాటిక్. చూడండి, ఏ అనే వేరియబుల్కి యాజ్ వెల్ యాజ్ బి అనే వేరియబుల్కి రెండింటికి కూడా ముందర మనం ఏం రాస్తున్నాం, ఇక్కడ స్టాటిక్ అని చెప్పి రాస్తున్నాం. సో స్టాటిక్ రాయడం వల్ల దీనికి ఒక స్పెషల్ పవర్ అనేది వస్తుంది. ఏ అండ్ బి అనే వేరియబుల్స్కి స్పెషల్ పవర్ అనేది వచ్చింది. ఏంటి ఆ స్పెషల్ పవర్ చూడమ్మా. ఒకసారి మీరు మెయిన్ మెథడ్ అబ్జర్వ్ చేయండి. మెయిన్ మెథడ్లో మనం డైరెక్ట్గా ఏని యూజ్ చేయగలుగుతున్నాం, డైరెక్ట్గా బిని యూజ్ చేయగలుగుతున్నాం వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఎలాంటి ఆబ్జెక్ట్ని ప్రీవియస్గా అయితే మనం ఏం చేసేవాళ్ళమ్మా, ఎక్స్ డాట్ ఏ ఎక్స్ డాట్ బి అని రాసేవాళ్ళం. మీన్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఏ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ బి. బట్ ఇప్పుడు అలా ఏం రాయట్లేదమ్మా. మీకు ఏమైనా ఎర్రర్ కనిపిస్తుందో చూడండి. దెర్ ఈజ్ నో ఎర్రర్. ఎర్రర్ కూడా ఏం లేదు. సో ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ అవుతుందా లేదా అక్కడ చూద్దాము. సక్సెస్ఫుల్గా ప్రింట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ విత్ ఎ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్తో ఇది మనకి ఫస్ట్ అడ్వాంటేజ్. ఇది చూపించిన తర్వాత నేను మీకు సెకండ్ అడ్వాంటేజ్ కూడా చెప్తాను. సో ఇంతవరకు చిన్న నోట్స్ తీసుకున్నాము. ఈరోజు హెడ్డింగ్ ఏంటి, టుడేస్ అవర్ హెడ్డింగ్ ఈజ్ static variable or the class variable. Take the first part. Note it down. We can use the static variables. We can use the static variables directly from the main method. Directly from the main method without using any object. Without using any object. అర్థమైందమ్మా. స్టాటిక్ వేరియబుల్స్ని మీరు డైరెక్ట్గా మెయిన్ మెథడ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. ఎలాంటి ఆబ్జెక్ట్ తాలూకా హెల్ప్ మనకి అవసరం లేదమ్మా. ఆబ్జెక్ట్ హెల్ప్ అవసరం లేకుండానే డైరెక్ట్గా మనం ఇక్కడ ఏని బిని ప్రింట్ చేస్తున్నాం. చూడమ్మా, ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ అయిందా లేదా చూడండి. కన్సోల్లో లాస్ట్లో యూ కెన్ సీ ద ఏ వాల్యూ అండ్ బి వాల్యూ మీకు ప్రింట్ అయింది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. మర్చిపోవద్దమ్మా. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఓకే, మర్చిపోవద్దు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. వాట్ అబౌట్ ద సెకండ్ అడ్వాంటేజ్? సెకండ్ అడ్వాంటేజ్ కూడా చాలా మంచిదే. ఒకసారి జాగ్రత్తగా వినండి, ఏం రాయొద్దు. సో సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం స్టాటిక్ వేరియబుల్స్ని ఏ ఇతర ప్రోగ్రామ్స్ నుంచి అయినా కాల్ చేయొచ్చు. యూ కెన్ యూస్ ది స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ అదర్ ప్రోగ్రామ్స్ ఆల్సో. మీకు నచ్చిన ప్రోగ్రామ్, ఇప్పటి వరకు మీరు మేబీ ఒక 4-5 ప్రోగ్రామ్స్ ఏవో చేసి ఉంటారు కదా. మీరు ఏ ప్రోగ్రామ్ నుంచి అయినా మీరు మీ స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేసుకోవచ్చు. స్టాటిక్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. దేన్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తారమ్మా? బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ని బేస్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? ప్రజెంట్ ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏముందమ్మా? ప్రజెంట్లీ అవర్ క్లాస్ నేమ్ ఈజ్ హలో ప్రోగ్రామ్. సో హలో ప్రోగ్రామ్ని కాపీ చేస్తున్నాను. ఎందుకు కాపీ చేస్తున్నాను అంటే మిస్టేక్స్ లేకుండా ఉండడానికి కాపీ చేస్తున్నాను. ఓకే, సో కాపీ ద క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ కాపీ చేసుకోండి. గో టు ఎనీ అదర్ ప్రోగ్రామ్. మీకు నచ్చిన ప్రోగ్రాంలోకి వెళ్ళండి అమ్మా. అది డెమో 1 అవ్వచ్చు, డెమో 2 అవ్వచ్చు, డెమో 3 అవ్వచ్చు. మీకు నచ్చిన ప్రోగ్రాంలోకి వెళ్ళండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డెమో 1 అనే ప్రోగ్రాంలోకి వెళ్ళాను. సో డెమో 1 ప్రోగ్రాంలో ఇప్పుడు మనం ఏని కాల్ చూడండి, మనం system.out.println అని రాయడం మనకు అలవాటే కదమ్మా. సో ఆల్రెడీ వీఆర్ ఫెమిలియర్ విత్ సిస్అవుట్ రాయడం మనకు అలవాటే. సో రాసి చూపిస్తాను. సిస్అవుట్ ఎలా రాస్తామా? సిస్అవుట్ కంట్రోల్ స్పేస్ అంటే సో తనంతట మీకు system.out.println అనేది వస్తుంది, మీకు తెలిసిన విషయం. సో డైరెక్ట్గా ఇక్కడ మనం ఏని యూజ్ చేస్తే ఏమైనా వర్క్ అవుతుందా అంటే నో, డైరెక్ట్లీ యూ కెనాట్ యూజ్ ద ఏ అంటే ఇక్కడ ఏమైనా ఉందమ్మా? యూ కెన్ యూ సీ ఎనీ ఏ హియర్? నో, దెర్ ఈజ్ నో ఏ. బట్ ఏ అనే వేరియబుల్ని మనం ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలనుకుంటున్నాము? హలో ప్రోగ్రాంలో ఉన్నటువంటి స్టాటిక్ వేరియబుల్ని మనం ఇక్కడ వేరొక ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ డెమో 1 నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేస్తాం చూడమ్మా? యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్. ఏ క్లాస్ నేమ్లో అయితే స్టాటిక్ వేరియబుల్ ఉందో ఆ క్లాస్ నేమ్ రాయాలము. సో హలో ప్రోగ్రామ్ డాట్ ఏ. హలో ప్రోగ్రామ్ డాట్ ఏ. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాము. సో రన్ చేసి చూస్తే మనకి ఏ వాల్యూ ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. సో చూడమ్మా, ఏ వాల్యూ 10. అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ ఏ వాల్యూ 10 అనేది హలో ప్రోగ్రామ్ నుంచి వచ్చిందా లేదా అండి, మాకు కన్ఫర్మేషన్ ఏంటి అని కూడా మీరు అడగచ్చు.
సో దానికి కన్ఫర్మేషన్ కూడా నేను మీకు చూపిస్తాను చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ హలో ప్రోగ్రాంలోకి వెళ్తున్నాం. మనం హలో ప్రోగ్రాంలోకి వెళ్ళి ఏ వాల్యూ 10 కాకుండా 100గా మారుస్తున్నాం. హలో ప్రోగ్రాంలో స్టాటిక్ వేరియబుల్ ఏని 100గా మారుద్దాం, బిని 200గా మారుద్దాం. అంటే జస్ట్ మీ కన్ఫర్మేషన్ కోసం. సేవ్ ఇట్. ఇలా సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ స్టాటిక్ వేరియబుల్ ఏ అండ్ బిని ఎక్కడి నుంచి కాల్ చేద్దాము? ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని డెమో1 నుంచి కాల్ చేద్దాం. గో టు యువర్ డెమో1. సో డెమో1లో ఐ వాంట్ టు ప్రింట్ దట్ ఏని ప్రింట్ చేద్దాం. ఎలా? మా హలో ప్రోగ్రామ్ డాట్ ఏ. సో రన్ చేద్దాం. ప్రీవియస్గా 10 ఉండేది కదమ్మా, ఇప్పుడు అది 20గా, ఇప్పుడు అది మనకి ఎలా 10 అనేది 100గా మారాలి కదా. ఎస్, 10 అనేది 100గా. అంటే స్టాటిక్ వేరియబుల్ తర్వాత సెకండ్ అడ్వాంటేజ్ ఏంటమ్మా? వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. వేరొక ప్రోగ్రామ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. దేన్ని బేస్ చేసుకుని యూజ్ చేస్తున్నామో? క్లాస్ నేమ్ని బేస్ చేసుకుని యూజ్ చేస్తున్నాం. సో దట్స్ వై ద స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ క్లాస్ వేరియబుల్స్. అందుకే మనకి స్టాటిక్ వేరియబుల్స్ని ఏమని పిలుస్తా ఉన్నారమ్మా? క్లాస్ వేరియబుల్స్ అని కూడా పిలుస్తా ఉన్నారు. ఎందుకంటే మా క్లాస్ నేమ్ని బేస్ చేసుకుని కాల్ చేస్తున్నాం కదా. సో అందుకే దీన్ని క్లాస్ వేరియబుల్ అని కూడా పిలుస్తా ఉన్నారు. ఓకే, సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇదే విషయాన్ని సెకండ్ అడ్వాంటేజ్ చెప్తాను, నోట్ చేసుకున్నాను. Note it down. We can use the static variables. We can use the static variables from any other program. From any other program based on the class name. Based on the class name. That's why the static variables are also called as class variables. Static variables కి ఇంకో పేరు ఏంటమ్మా? క్లాస్ వేరియబుల్. మా అందరికీ ఓకేనమ్మా? స్టాటిక్ వేరియబుల్ తాలూకా 2 అడ్వాంటేజెస్ ఏంటమ్మా? చెప్పగలుగుతారా ఎవరైనా? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటమ్మా? స్టాటిక్ వేరియబుల్ని మీరు ఎక్కడి నుంచి కాల్ చేయగలుగుతారు? స్టాటిక్ వేరియబుల్ నుంచి మీరు మెయిన్ మెథడ్ నుంచి డైరెక్ట్గా యూజ్ చేయగలుగుతారు. వీ కెన్ యూజ్ ద స్టాటిక్ వేరియబుల్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్తో పని లేకుండా డైరెక్ట్గా మనం స్టాటిక్ వేరియబుల్స్ని మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు. అది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటమ్మా? స్టాటిక్ వేరియబుల్స్ని మీరు వేరొక ప్రోగ్రామ్, అది మీ ఇష్టం, మా డెమో1, డెమో2, డెమో3, మీ ఇష్టం. యూ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేయగలుగుతారు బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని కాల్ చేయొచ్చు. సో దట్స్ వై, అందుకే మనకి స్టాటిక్ వేరియబుల్ని ఏమని పిలుస్తూ ఉంటారమ్మా? స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ క్లాస్ వేరియబుల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఓకేనా? ఎస్టర్డే నేను ఆల్రెడీ మీకు ఈ డాక్యుమెంట్ పంపించాను మెయిల్లో. బట్ స్టిల్ ఎవరికైనా ఈ డాక్యుమెంట్ కావాలి అనుకున్నట్టయితే చాట్ బాక్స్లో కూడా ఈ డాక్యుమెంట్ వేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సేవ్ ఇట్. మీరు సేవ్ చేసుకోండి. అండ్ ప్రోగ్రామ్ కూడా మీకు పంపిస్తాను, ఒక్క నిమిషం వెయిట్. స్టాటిక్ వేరియబుల్ ఎగ్జాంపుల్కి సపరేట్గా ప్రోగ్రామ్ ఏమీ అవసరం లేదమ్మా. మనం ప్రీవియస్గా హలో ప్రోగ్రామ్ ఏదైతే చేసామో ఆ హలో ప్రోగ్రాంలోకి వెళ్ళండి. హలో ప్రోగ్రాంలో ఆల్రెడీ మీ దగ్గర ఇంట్ ఏ ఇంట్ బి అని ఉంటుంది కదమ్మా. దాని ముందర మీరు ఏం రాసుకుంటారు? స్టాటిక్ అని రాసుకుంటారు. ఓకే, సో దాన్ని మెయిన్ మెథడ్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసి చూడండి. డెమో1 నుంచి కూడా ఒకసారి యాక్సెస్ చేసి చూడండి. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ దిస్ ప్రోగ్రామ్. సో ఓకే, హలో ప్రోగ్రామ్ ఎవరికైనా కావాలి అంటే ఇస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్, యూ కెన్ సేవ్ ఇట్. యువర్ విష్. రైట్. సో టేక్ వన్ మోర్ హెడింగ్. వేరొక హెడింగ్ తీసుకోండి. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ కన్స్ట్రక్టర్స్. కన్స్ట్రక్టర్ అని చెప్పి ఒక హెడింగ్ తీసుకోండి. కన్స్ట్రక్టర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ కన్స్ట్రక్టర్? అసలు కన్స్ట్రక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే జస్ట్ వినండి, ఏం రాయొద్దు. మళ్ళీ నేను మీకు సపరేట్గా నోట్స్ చెప్తానమ్మా, జస్ట్ వినండి. సో కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడేనమ్మా. అంటే మనం ప్రీవియస్గా మన హలో ప్రోగ్రాంలో M1 అని, M2 అని, M3 అని మెథడ్స్ రాయడం నేర్చుకున్నాం కదమ్మా. M1, M2, M3 అనే మెథడ్స్ రాయడం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సేమ్ M1, M2, M3 మెథడ్స్ ఎలా ఉన్నాయో కన్స్ట్రక్టర్ కూడా ఒక మెథడేనమ్మా. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్.
మరి డిఫరెన్స్ ఏంటమ్మా? నార్మల్ మెథడ్కి కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి అంటే క్లాస్ నేమ్ మీరు ఏదైతే రాశారో క్లాస్ నేమ్ అండ్ మెథడ్ నేమ్, క్లాస్ నేము మెథడ్ నేము రెండు సేమ్గా ఉన్నట్టయితే అలాంటి మెథడ్స్ని ఏమని పిలుస్తారమ్మా? కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అర్థమైందమ్మా? కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడే. సేమ్ లైక్ యువర్ M1, M2, M3 అనే మెథడ్స్ ఎలా ఉన్నాయో కన్స్ట్రక్టర్ కూడా ఒక మెథడేనమ్మా. బట్ డిఫరెన్స్ ఏంటి? సో ఇలా మెథడ్ నేమ్స్ని M1, M2, M3 అని కాకుండా క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నారో వాట్ ఎవర్ దట్ మే బి, అది ఏదైనా అయి ఉండొచ్చు. సో క్లాస్ నేమ్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు కాపీ చేసి దాన్నే మీరు మెథడ్ నేమ్గా కూడా తీసుకోవాలి. అంటే క్లాస్ నేము మెథడ్ నేము రెండు సేమ్ అయి ఉండాలి. ఇలా క్లాస్ నేము మెథడ్ నేము రెండు సేమ్ అయి ఉంటే, ఒకటే అయి ఉంటే అలాంటి మెథడ్స్ని ఏమని పిలుస్తారమ్మా? కన్స్ట్రక్టర్స్ అని పిలుస్తూ ఉంటారు. బట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ కన్స్ట్రక్టర్? సో కన్స్ట్రక్టర్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నార్మల్ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్? ఒక నార్మల్ మెథడ్కి అంటే మన M1, M2, M3 అనే మెథడ్కి కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటి? సో డిఫరెన్స్ ఏంటి అంటే ఈ నార్మల్ మెథడ్స్ ఉన్నాయి కదమ్మా, M1, M2, M3 అనే మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ని మనం కాల్ చేస్తే కాల్ అవుతుంది, మనం కాల్ చేయకపోతే కాల్ అవ్వదు. ఎలా కాల్ చేసేవాళ్ళమ్మా మనం? M1, M2, M3ని కాల్ చేయాలి అంటే మీరు మెయిన్ మెథడ్లో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్తో మీ M1, M2, M3ని మీరు కాల్ చేస్తే కాల్ అవుతుంది, మీరు కాల్ చేయకపోతే కాల్ అవ్వదు. బట్ కన్స్ట్రక్టర్ అలా కాదమ్మా. కన్స్ట్రక్టర్ తనంతట అదే కాల్ అయిపోతుంది. ఎప్పుడు కాల్ అవుతుందమ్మా కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ at the time of object creation. You are all familiar with object creation. మీ అందరికీ కూడా ఆబ్జెక్ట్ క్రియేషన్ తెలుస్తుందేనమ్మా. ఇది మనకి ఆబ్జెక్ట్ క్రియేషన్ కోసం మీరు ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నటువంటి లైన్. సో చూడండి, హలో ప్రోగ్రామ్ ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఎండింగ్లో మనం ఏం చేస్తున్నామా? అగైన్ వీఆర్ రిపీటింగ్ అవర్ క్లాస్ నేమ్ విత్ సమ్ బ్రాకెట్స్. క్లాస్ నేమ్ రాస్తున్నాం, స్మాల్ బ్రాకెట్స్ పెడుతున్నాం. అంటే అర్థం ఏంటమ్మా? ఇండైరెక్ట్లీ వీఆర్ కాలింగ్ ద మెథడ్. ఇక్కడ ఒక మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం. చూడమ్మా, M1 ఎలా కాల్ చేస్తున్నామో, M2ని ఎలా కాల్ చేస్తున్నామో, ఇన్ ద సేమ్ వే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా? హలో ప్రోగ్రామ్ అనే ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాం. అంటే మీరు ఒక కన్స్ట్రక్టర్ని ఇక్కడ మీరు కాల్ చేస్తున్నారు. అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్లో ఈ ఎండింగ్లో మీరు ఏదైతే రాశారో దీన్ని ఏమంటారమ్మా? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్ కాలింగ్. దీన్ని ఏమంటున్నామా? కన్స్ట్రక్టర్ కాలింగ్. అంటే కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందమ్మా? కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ తనంతట అది కాల్ అయిపోతుంది. మీరు సపరేట్గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఐల్ షో ఎగ్జాంపుల్. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా నేను క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను చూడండి, demo5. మై క్లాస్ ఈస్ demo5. ఇప్పుడు మెథడ్స్ రాసేటప్పుడు ఒక M1 అనే ఒక మెథడ్ రాశాను, జస్ట్ మీకు తెలియడానికి. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి రాశాను. ఓకే, అదేవిధంగా demo5 అని చెప్పి ఒక మెథడ్ రాశాను. అంటే M1 అనేది ఒక నార్మల్ మెథడ్. ఇప్పుడు demo5 అనేది ఏంటమ్మా? ఇట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్. కామెంట్ రాశాను పక్కన కన్స్ట్రక్టర్. సో దీన్ని ఎందుకమ్మా కన్స్ట్రక్టర్ అని పిలుస్తున్నాం? ఇది కూడా నార్మల్ మెథడే కదా, మరి ఎందుకు దీన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తున్నాం? పైన ఉన్నటువంటి క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉన్నాయి. క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉంటే దాన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తున్నా. లోపల డెఫినేషన్ ఏం రాస్తున్నానమ్మా? జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ ఇండియా. నేను ఇక్కడ ఇండియా అని చెప్పి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని ఎలా కాల్ చేయాలో చూద్దాం. అంటే M1 ఎలా కాల్ అవుతుంది, ఈ కన్స్ట్రక్టర్ ఎలా కాల్ అవుతుంది ఒకసారి చూద్దాం. సో మెథడ్స్ని కాల్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో? గో టు యువర్ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్లోకి వెళ్ళండి. సో చూడమ్మా, ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, మెయిన్ మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ హాయ్. మెయిన్ మెథడ్ లోపల ఒక హాయ్ ప్రింట్ చేశాను. సో ఆఫ్టర్ హాయ్ కంపల్సరీ ప్రింట్ చేయాలని ఏం లేదమ్మా. రన్ చేసేటప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని మీకు ఇండికేషన్, మీకు తెలియడానికి. అంటే ఫస్ట్ హాయ్ అని వస్తే మీకు కన్ఫర్మేషన్, ఓకే ద ఎగ్జిక్యూషన్ ఈజ్ బిగినింగ్ విత్ మెయిన్ మెథడ్. ఓకే, హాయ్ తర్వాత మనం ఎవరిని కాల్ చేస్తున్నామో? ఆఫ్టర్ హాయ్ వీఆర్ కాలింగ్ M1ని కాల్ చేస్తున్నాం. సో M1 కాల్ చేస్తున్నాం అంటే మనకి ఏం ప్రింట్ అవ్వాలమ్మా? హాయ్ తర్వాత
ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవ్వాలి. M1లో మనకి ఏం ప్రింట్ అవ్వాలమ్మా, M1లో మనకి ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవ్వాలి. చూడండి రన్ చేస్తున్నా. సో రన్ చేసేటప్పుడు సో ఆఫ్టర్ ద హాయ్ తర్వాత మనకి ఏం ప్రింట్ అవ్వాలమ్మా, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవ్వాలి. బట్ ఆఫ్టర్ ద హాయ్ బిఫోర్ దిస్ ఫస్ట్ మెథడ్, ఈ ఫస్ట్ మెథడ్ కన్నా ముందర మీకు ఏం ప్రింట్ అయింది చూడమ్మా, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ కన్నా ముందర మీకు ఏం ప్రింట్ అయింది, ఇండియా అని ప్రింట్ అయింది. సో ఇండియా అని ప్రింట్ అయింది అంటే అర్థం ఏంటమ్మా, మీకు కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయితేనే కదా మనం ఇక్కడ కన్స్ట్రక్టర్లో ఇండియా అని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇండియా ప్రింట్ అయిందంటే అర్థం ఏంటమ్మా, మీకు కన్స్ట్రక్టర్ కాల్ అయింది. కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అయిందమ్మా, కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మీకు ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐ డోంట్ వాంట్ టు కాల్ ద M1. ఈరోజు నేను M1ని కాల్ చేయాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు కాల్ ద M1 కాలింగ్ రిమూవ్ చేశాను. రన్ చేయండి అమ్మా. సో రన్ చేస్తే మీకు హాయ్ అనేది ప్రింట్ అయింది. యూ కెన్ సీ ద హాయ్, యూ కెన్ సీ ద ఇండియా. ఎందుకమ్మా ఇండియా ప్రింట్ అయింది, రీజన్ ఏంటి, మనం ఇక్కడ ఏం క్రియేట్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. జస్ట్ మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటికల్లీ ద కన్స్ట్రక్టర్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన ప్రతిసారి కూడా మీకు కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో ఇది ఎలా హెల్ప్ అవుతుందండి డెవలపర్కి, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ దిస్ కన్స్ట్రక్టర్. సో డెవలపర్స్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మ్యాండటరీ స్టేట్మెంట్స్ అంటే కంపల్సరీ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నట్టయితే మ్యాండటరీ స్టేట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎందులో పెట్టుకుంటారమ్మా, కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటారు. సో అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలోనే ఆ మ్యాండటరీ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇనీషియల్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి, బిగినింగ్లోనే ఎగ్జిక్యూట్ అయిపోతాయి. మీకు అర్థం కావడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా చూడండి, ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. మన మైండ్లో ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది. సో మన మైండ్లో కన్స్ట్రక్టర్ అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే. సో మన మైండ్లో కన్స్ట్రక్టర్లో ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటేమో బ్రష్ అండ్ బ్రేక్ఫాస్ట్. బ్రష్ చేస్తాం లేదా బ్రష్ అండ్ కాఫీ. బ్రష్ చేస్తాం, ఆఫ్టర్ దట్ కాఫీ తాగుతాం. ఈ రెండు మనం డైలీ రెగ్యులర్గా చేసే పని మార్నింగ్ లాగా. అంటే ఎవరు మనకి చెప్పాల్సిన పని లేదు. సో వేరేగా నువ్వు బ్రష్ చేయని లేదా నువ్వు కాఫీ తాగని చెప్పి మనకి వేరేగా స్పెషల్గా ఎవరు చెప్పాల్సిన పని లేదు. సో మన కన్స్ట్రక్టర్లో ఆ రెండు ఉంటుంది. ఎప్పుడైతే మీరు బెడ్ పై నుంచి లెగుస్తారో ఇమీడియట్లీ యూ విల్ గో టు ద బ్రష్, ఆఫ్టర్ ద బ్రష్ యూ విల్ గో టు కాఫీకి వెళ్తుంది. ఓకే. సో రిమైనింగ్ అన్నీ కూడా మెథడ్స్. రిమైనింగ్ అంటే ఏంటమ్మా, మీరు కాలేజ్కి వెళ్ళాలి లేదా మీరు స్కూల్కి వెళ్ళాలి లేదా మీరు ఆఫీస్కి వెళ్ళాలి, అవన్నీ కూడా మెథడ్స్. ఒక మూవీకి వెళ్ళాలి, అవన్నీ మెథడ్స్. సో అవసరాన్ని బట్టి ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వర్కింగ్ డే అయితే ఆఫీస్కి వెళ్తారు, ఆ రోజు హాలిడే అయితే ఆఫీస్కి వెళ్ళరు. అంటే మేబీ మే నాట్ బి, ఆఫీస్కి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, మీరు కాలేజ్కి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. అవన్నీ కూడా మేబీ మే నాట్ బి అంటే జరగచ్చు జరగకపోవచ్చు. బట్ మ్యాండటరీ కంపల్సరీ జరిగే పనులు ఏంటమ్మా, బ్రష్ చేయడం, కాఫీ తాగడం. ఆ రెండు మ్యాండటరీ థింగ్స్. సో ఆ రెండు ఎవరో చెప్తే చేసేది కాదు, మేబీ మే నాట్ బి అనేది కూడా కాదు. సో మ్యాండటరీ థింగ్స్. సో దట్స్ వై ఆ రెండు మ్యాండటరీ థింగ్స్ మన మైండ్లో కన్స్ట్రక్టర్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, మీ మైండ్లో ఉన్న కన్స్ట్రక్టర్ బ్రష్ అండ్ బ్రేక్ఫాస్ట్ బ్రష్ అండ్ బ్రేక్ఫాస్ట్ లేదా బ్రష్ అండ్ కాఫీ అనే కన్స్ట్రక్టర్ మీకు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్ ఆన్ ద బెడ్, మీరు బెడ్ పైన మీరు ఐస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ రోజు సండే మార్నింగ్ 12 వరకు లెగలేదు అనుకోండి. సో మీరు లెగకపోయినా మీ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే నో. మీరు నిద్రలోంచి వేస్తేనే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నిద్రలో ఉంటుండగా బ్రష్ బ్రేక్ఫాస్ట్ చేయలేం కదమ్మా. సో ఇక్కడ కూడా సేమ్, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తేనే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ కాదు. చాలామంది అడుగుతూ ఉంటారమ్మా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుందా, నన్ను ఎంతోమంది అడిగిన క్వశ్చన్ అది. నో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేమా. సో ఇది మనకి కన్స్ట్రక్టర్కి సంబంధించి. అయితే ఫ్యూచర్లో ఇంకో చిన్న టాపిక్ కూడా మనకు వస్తుంది, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే ఒక టాపిక్ ఉంటుందమ్మా. కన్స్ట్రక్టర్లో ఇంకో టాపిక్ ఏముంటుంది, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. బట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ చెప్పుకోవాలంటే దానికన్నా ముందర మనకి మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ రావాలి. సో దానికన్నా ముందర ఇన్హెరిటెన్స్ అనే ఒక టాపిక్ రావాలి. సో ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం. ఇప్పుడు యాక్సెస్ మాడిఫైర్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఆఫ్టర్ దట్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మనం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కోసం కూడా మాట్లాడుకుంటాం. సో ప్రెజెంట్ అయితే రఫ్గా ఈ కన్స్ట్రక్టర్ కోసం చిన్న నోట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద హెడింగ్ ఈజ్ కన్స్ట్రక్టర్. నోట్ ఇట్ డౌన్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్
constructor is also a method, but class name and the method name must be same. Class name and the method name must be same. క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు కూడా కంపల్సరీ సేమ్గా ఉండాలి. క్లాస్ నేమ్ అండ్ మెథడ్ నేమ్ మస్ట్ బి సేమ్. రైట్, నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం. కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ at the time of object creation. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ తనంతట అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. క్లియర్ అమ్మా? ఓకేనా? అర్థమైందా? సో ఒకసారి ప్రోగ్రామ్ మీకు పంపించని చూడమ్మా, చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ వేసాను, ఎవరికైనా కావాలనుకుంటే సేవ్ చేసి పెట్టుకో. మా అందరికీ ఓకేనమ్మా? అర్థమవుతుందా? ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? కొత్తగా ఈరోజు యాడ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా? యా, కన్స్ట్రక్టర్లో ఉన్నాయండి, డిఫరెంట్ టైప్స్ చెప్తాను. అది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్లో అంటే విత్ ఆర్గ్యుమెంట్స్ అని, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అని ఉన్నాయి. కాకపోతే ఇది ఈరోజు ఓన్లీ బేసిక్స్ వరకు మాత్రం ఈరోజు చెప్పాను. సో రిమైనింగ్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, మనం ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం. రైట్, సే నెక్స్ట్ ఒక చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆపరేటర్స్ ఇన్ జావా. జావాలో ఆపరేటర్స్ ఇన్ జావా. రైట్, ఈ డాక్యుమెంట్ నేను మీకు పంపిస్తాను. నో నీడ్ టు రైట్ ఎనీ నోట్స్ ఏం రావాల్సిన లేదమ్మా, జస్ట్ వినండి సరిపోతుంది. సో మనకి జావాలో డిఫరెంట్ ఆపరేటర్స్ ఏమున్నాయో చూడండి. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, కాంకాటనేషన్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, రేపటి నుంచి మనం ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా మన ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో దీనికోసం సపరేట్ ప్రాక్టీస్ ఏం అవసరం లేదమ్మా. రేపటి నుంచి ఎలాగో మనం వీటన్నిటిని మన ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో జస్ట్ ఒకసారి విందాము. సో అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటి, ఏముంటాయి? ప్లస్, మైనస్, స్టార్, డివిజన్. అంటే మీ అందరికీ తెలిసిందే, ప్లస్ ఈజ్ ఫర్ ఎడిషన్, మైనస్ ఈజ్ ఫర్ సబ్ట్రాక్షన్, స్టార్ అనేది దేనికోసమో మల్టిప్లికేషన్, సో ఇట్ ఈస్ ఫర్ డివిజన్. అండ్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా? ప్లస్ మీన్స్ ఇంక్రిమెంటేషన్ విత్ 1. అంటే మన భాషలో చెప్పాలి అంటే ప్లస్ అంటే +1. మైనస్ అంటే అర్థం ఏంటమ్మా? డిక్రిమెంటేషన్ విత్ 1 అంటే -1. ప్లస్ అంటే +1, మైనస్ అంటే -1. ఇవి కూడా మనం రేపటి నుంచి మనం ప్రోగ్రామ్స్లో నేర్చుకుంటాము. రేపటి నుంచి మనం కండిషన్స్ అండ్ లూప్స్ అనేది రేపు మనం స్టార్ట్ చేయబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా. కండిషన్స్ అండ్ లూప్స్లో మనకి ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఎల్స్ ఇఫ్ అంటే ఏంటి, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, అండ్ ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, డూ వైల్ లూప్ అంటే ఏంటి, అంటే ఈ కండిషన్స్, లూప్స్ ఇవన్నీ కూడా మనం రేపటి నుంచి చెప్పుకోబోతున్నాం. సో కండిషన్స్ అండ్ లూప్స్లో వీటన్నిటిని మనం యూజ్ చేస్తాము. ఓకే, జస్ట్ ఈరోజు ఏదో థియరటికల్గా వినండి సరిపోతుంది. సో ప్లస్ అంటే ఇంక్రిమెంటేషన్ విత్ 1, మైనస్ అంటే డిక్రిమెంటేషన్ విత్ 1. సో నౌ కమింగ్ టు ద రిలేషనల్ ఆపరేటర్. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఇష్యూకి వస్తే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో మనం చిన్నప్పుడు ఇవన్నీ చూసే ఉంటాం. మ్యాథమెటిక్స్లో గ్రేటర్ దాన్ అంటే ఏంటి, లెస్ దాన్ అంటే ఏంటి, కంపల్సరీ ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలమ్మా గ్రేటర్ దాన్, లెస్ దాన్. సో అవి రాకపోతే మనం ప్రోగ్రామ్స్ రాయలేం. సో ఒక చిన్న ఎక్సర్సైజ్, పర్వాలేదు అందరూ ఎవరైనా అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి, పర్వాలేదు. సో చూడమ్మా, ఇక్కడ 8 ఈజ్ గ్రేటర్ దాన్ 9 అని ఇచ్చాను అనుకోండి. 8 ఈజ్ గ్రేటర్ దాన్ 9 అంటే ఈజ్ ఇట్ ఎ ట్రూ ఆర్ ఫాల్స్? ఇది మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అమ్మా? 8 ఈజ్ గ్రేటర్ దాన్, యా ఇట్ ఈస్ అ ఫాల్స్. ఇది మనకి ఫాల్స్. మీకు తెలియడానికి ఒక చిన్న, అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా వైపు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. మీకు తెలియడానికి ఒక చిన్న టిప్ ఏంటి అంటే, సో ఇలా ఉందనుకోండి, దీన్ని గ్రేటర్ దాన్ అంటున్నాం కదా. సో 8 ఈజ్
గ్రేటర్ దాన్ 9 ఇలా రాస్తున్నాం కదమ్మా. సో ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదమ్మా, ఈ సూది ఉంది కదా, కార్నర్ ఉంది కదా, ఎప్పుడూ కూడా ఈ కార్నర్ వైపు ఉండే వాల్యూ స్మాల్ వాల్యూ అయి ఉండాలి. కార్నర్ వైపు ఎప్పుడు కూడా ఏ వాల్యూ ఉండాలమ్మా, స్మాల్ వాల్యూ, చిన్న వాల్యూ ఉండాలి. ఈ కార్నర్ వైపు చిన్న వాల్యూ లేకపోతే మీరు దాన్ని రాంగ్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ చూడమ్మా 8 and 9 ఈ రెండింటిలో కార్నర్ వైపు చిన్న వాల్యూ ఉందా అంటే లేదు. కార్నర్ వైపు మనకి బిగ్ నెంబర్ ఉంది. అంటే 8తో కంపేర్ చేస్తే 9 పెద్దది కదమ్మా. సో కార్నర్ వైపు మీకు ఎప్పుడైతే బిగ్ వాల్యూ ఉందో యూ కెన్ సే ఇట్ ఈస్ అ ఫాల్స్. ఇది మీరు ఫాల్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో అదేవిధంగా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అదే మీకు 9 ఈజ్ గ్రేటర్ దాన్ 8 అని తీసుకున్నాం అనుకున్నాము. 9 ఈజ్ గ్రేటర్ దాన్ 8 అంటే మనకి కార్నర్లో స్మాల్ వాల్యూ వచ్చిందా, బిగ్ వాల్యూ వచ్చిందమ్మా? కార్నర్లో మనకి స్మాల్ వాల్యూ వచ్చింది. సో కార్నర్లో స్మాల్ వాల్యూ వస్తే యూ కెన్ సే ఇట్ ఈస్ రైట్. ఇది మీరు రైట్ అని చెప్పారు. అదొకటే గుర్తుపెట్టుకున్నాము. ఈవెన్ గ్రేటర్ దాన్ అయినా లేదా లెస్ దాన్ అయినా మనకి కార్నర్లో వచ్చే వాల్యూ స్మాల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడమ్మా, 8 ఈజ్ లెస్ దాన్ 9 అని ఉందనుకోండి. 8 ఈజ్ లెస్ దాన్ 9. ఇప్పుడు ఈ కార్నర్లో మీకు స్మాల్ వాల్యూ ఎప్పుడు కూడా మన మైండ్లో ఒకటే ఉండాలమ్మా, కార్నర్లో స్మాల్ వాల్యూ ఉందా లేదా? ఎస్, కార్నర్లో మనకి స్మాల్ వాల్యూ ఉంది. ఎప్పుడైతే మీకు ఈ కార్నర్లో స్మాల్ వాల్యూ వచ్చిందో దెన్ యూ కెన్ సే ఇట్ ఈస్ రైట్. అంటే జస్ట్ మీకు ఒక చిన్న ఏమంటారు అంటే బండ గుర్తులా చెప్తున్నా, అంటే గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేద్దాం చూడమ్మా. సో 8 ఈజ్ గ్రేటర్ దాన్ 9. 8 అనేది 9 కన్నా పెద్దది అంటున్నాడు. నో, ఇట్ ఈస్ ఫాల్స్. సో whereas 8 ఈజ్ గ్రేటర్ దాన్ 8. మరి దీని పరిస్థితి ఏంటమ్మా? 8 ఈజ్ గ్రేటర్ దాన్ 8. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్ అంటే ఫాల్స్. సో 8 కన్నా పెద్దది అంటే నో, ఇట్ ఈస్ రాంగ్. ఇది ఫాల్స్ అన్న. అదే మనకి 8 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. 8 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈక్వల్ టు సింబల్ వస్తే అప్పుడు మనం దాన్ని ఏం చెప్పొచ్చమ్మా? ట్రూ. సో మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత చిన్న విషయం కోసం మాట్లాడుతున్నారని. ఎందుకంటే మన ప్రోగ్రామింగ్ అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. సో ప్రోగ్రామింగ్ అంతా కూడా గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ 4 ఆపరేటర్స్ మీదే మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ అన్ని కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో దీన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో అదేవిధంగా లెస్ దాన్, ఇప్పుడు గ్రేటర్ దాన్ అంటే మీకు ఆటోమేటిక్గా లెస్ దాన్ తెలిసే ఉంటుంది. సో 9 ఈజ్ లెస్ దాన్ 10. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. చూడమ్మా, 9 అనేది 10 కన్నా చిన్నది. ఇట్ ఈస్ ట్రూ. సో whereas 9 ఈజ్ లెస్ దాన్ 9. 9 ఈజ్ లెస్ దాన్ 9 అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ అ ఫాల్స్. ఇది మనకి ఫాల్స్ అవుతుంది. అదే మీకు 9 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. 9 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడైతే వచ్చిందో మనకి ఆ వాల్యూ అనేది సేమ్ వాల్యూని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ ఆపరేటర్స్ అన్నిటిని కూడా ఏమని పిలుస్తున్నారమ్మా? దీస్ ఆపరేటర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ రిలేషనల్ ఆపరేటర్స్ అని పిలుస్తా ఉన్నారు. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, less than, greater than or equal to, and less than or equal to. Now coming to the logical operators, and or not. So and means the both conditions should satisfy. రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వడాన్ని end అంటాము. or any one, రెండింటిలో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా పర్వాలేదు అనుకుంటే. or not అంటే no condition should satisfy. ఏ ఒక్కటి సాటిస్ఫై అవ్వకూడదు అనుకుంటే దాన్ని ఏమంటామా? నాట్ అంటే. సో ఇక్కడ చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం రియల్ లైఫ్లో కూడా వీటిని ఎక్కువగానే వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టుడే ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ అండ్ విజయవాడ. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను అండ్ విజయవాడ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. రెండు ప్లేసెస్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అండ్ అంటే ద బోత్, రెండు కూడా. ఆర్ అంటే అర్థం ఏంటమ్మా? రెండింటిలో ఏదో ఒకటే. టుడే ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ ఆర్ విజయవాడ. ఈరోజు నేను హైదరాబాద్ అయినా వెళ్దాం అనుకుంటున్నాను, ఆర్ లేకపోతే విజయవాడ అయినా వెళ్దాం అనుకుంటున్నాను. ఎనీ వన్ అంటే అండ్ అంటే ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. ఆర్ అంటే ఎనీ వన్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. నాట్ అంటే నో కండిషన్ షుడ్ సాటిస్ఫై. ఐ డోంట్ వాంట్ టు గో టు హైదరాబాద్ అండ్ విజయవాడ. నేను రెండింటికి వెళ్దాం అనుకో, ఇది నాట్. ఓకే, సో ఇది కూడా, వీటిని కూడా మనం ఎక్కువగా ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎ కాంకాటనేషన్ ఆపరేటర్. ప్లస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కాంకాటనేషన్ ఆపరేటర్. ప్లస్ ఈజ్ ఏ concatenation operator. See, concatenation operator is used to concatenating two different data types. రెండు different data types ని concatenate చేయడానికి. సో రెండు different data types అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టూ డిఫరెంట్ డేటా టైప్స్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఎగ్జాంపుల్‌లో రమేష్ అనేది ఒక స్ట్రింగ్. రమేష్ ఈజ్ ఎ స్ట్రింగ్ డబుల్ కొటేషన్స్‌లో ఉంది. 5 అనేది ఏంటమ్మా? ఒక నంబర్. 5 ఈజ్ ఎ న్యూమరిక్ వాల్యూ. సో, ఒక స్ట్రింగ్‌ని, ఒక నంబర్‌ని పక్కపక్కన రాయాలి. సైడ్ బై సైడ్ రాయాలి అనుకున్నట్టయితే యూ కెన్ యూజ్ ద ఆపరేటర్ ప్లస్. ప్లస్ ఈజ్ ఎ కంకాటనేషన్ ఆపరేటర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కంకాటనేటింగ్ 2 డిఫరెంట్ డేటా టైప్స్. 2 డిఫరెంట్ డేటా టైప్స్. సో, అంటే ఒక న్యూమరిక్‌ని ఒక స్ట్రింగ్‌తో కంకాటనేట్ చేయొచ్చు. లేదా ఒక స్ట్రింగ్‌ని ఒక న్యూమరిక్‌తో కంకాటనేట్ చేయొచ్చు. లేదా 2 స్ట్రింగ్స్‌ని కూడా కంకాటనేట్ చేయొచ్చు. ఇప్పుడు రమేష్ అనేది ఒక స్ట్రింగ్. కుమార్ అనేది ఒక స్ట్రింగ్. రమేష్‌ని, కుమార్‌ని కంకాటనేట్ చేయడానికి మధ్యలో ఏం వాడుతున్నాము? ప్లస్ అనేది వాడుతున్నాం. అయితే ప్లస్ అనేది మనకి డ్యూయల్ రోల్. డ్యూయల్ రోల్ అంటే ఏంటమ్మా? 2 రకాలుగా పనిచేస్తుంది ప్లస్ అనేది. సో, ఈరోజు క్లాస్ బిగినింగ్‌లో ఆపరేటర్స్ బిగినింగ్‌లో మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నామా? అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్పుకున్నాం. అర్థమెటిక్ ఆపరేటర్‌లో ఫస్ట్ మనం దేనికోసం మాట్లాడుకున్నామా? ప్లస్ కోసమే మాట్లాడుకున్నాం. ప్లస్ ఈజ్ ఫర్ అడిషన్. అంటే ప్లస్ అనేది ఒక అర్థమెటిక్ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. ప్లస్ ఈజ్ ఎ అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ ద ప్లస్ ఈజ్ ఎ కంకాటనేషన్ ఆపరేటర్. ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. కంకాటనేషన్ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. ఎప్పుడమ్మా అది అర్థమెటిక్‌గా పనిచేస్తుంది అంటే బోత్ సైడ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎ న్యూమరిక్ వాల్యూస్. ప్లస్‌కి ఇరువైపులా, 2 వైపులా మీకు న్యూమరిక్స్ ఉన్నట్టయితే ఆటోమేటికల్లీ ద ప్లస్ ఈజ్ యాక్ట్ యాస్ ఎ అర్థమెటిక్ ఆపరేటర్. సో, బోత్ సైడ్స్ మీకు న్యూమరిక్ లేదు. ఒకవైపు అదర్ దాన్ న్యూమరిక్ ఉంది అనుకున్నట్టయితే అప్పుడు మీకు అది ఎలా పనిచేస్తుందమ్మా? సో, కంకాటనేషన్ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. చూడండి రన్ చేస్తున్నా. సో, అవుట్‌పుట్ మీరు చూసేట్టయితే రమేష్ పక్కన 5 ఈ 2 కూడా మీకు ఇలా కంకాటనేట్ అవుతుంది. సో, అదేవిధంగా 5 పక్కన 4 పక్కన రమేష్ మీకు ఇలా కంకాటనేట్ అవుతుంది. అండ్ రమేష్ అండ్ కుమార్ 2 కూడా ఇలా మీకు కంకాటనేట్ అవుతుంది. లాస్ట్‌లో 4+5 ఇక్కడ ప్లస్ అనేది ఒక అర్థమెటిక్ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. సో, ఇక్కడ 9 అనేది ప్రింట్. సో, ప్లస్ ఈజ్ ఎ కంకాటనేషన్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంకాటనేటింగ్ 2 డిఫరెంట్ డేటా టైప్స్. 2 డిఫరెంట్ డేటా టైప్స్‌ని కంకాటనేట్ చేయొచ్చు. అండ్ యూ కెన్ కంకాటనేట్ 2 స్ట్రింగ్స్. 2 స్ట్రింగ్స్‌ని కంకాటనేట్ చేయొచ్చు. అండ్ యూ కెన్ ప్లస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాస్ ఎ అర్థమెటిక్ ఆపరేటర్. అయితే ఇంకా ఆపరేటర్స్ ఉన్నాయమ్మా. రేపటి క్లాస్‌లో మనం రిమైనింగ్ ఆపరేటర్స్ కోసం మాట్లాడుకుందాం. ఓకే. అండ్ ఈరోజు ఇక్కడి వరకు ఒక్క నిమిషం. ఈరోజు ఇక్కడి వరకు ఒకసారి నేను మీకు ప్రోగ్రామ్స్ పంపిస్తాను. ఈ ఈ ప్రోగ్రామ్ ఒకసారి పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. అండ్ ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్రోగ్రామ్స్‌లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మన 10:40 క్లాస్‌లో జాయిన్ అవ్వండి. సో, మీకు బిగినింగ్ నుంచి ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్రోగ్రామ్స్‌లో ఏ ప్రోగ్రామ్ డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. మీ స్క్రీన్ షేర్ చేసి నాకు చూపిస్తే ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్ ఇన్ ద 10:40 క్లాస్. ఓకేమా? సో, ఫర్ టుడే ఐ యామ్ క్లోజింగ్ హియర్. ఇలా క్లోజ్ చేస్తున్నా. స్టిల్ ఇంకా కొంచెం లేట్‌గా జాయిన్ అవుతున్నారు. లేట్‌గా జాయిన్ అయితే మీకు అర్థం కాదమ్మా. అది ఒకటే నా ప్రాబ్లమ్. సో, ప్లీజ్ ట్రై టు అటెండ్ ద క్లాస్ ఎగ్జాక్ట్‌లీ అట్ 10:00. అందరూ కూడా ఎగ్జాక్ట్‌గా 10:00 క్లాస్‌కి రావడానికి ట్రై చేయండి. ఓకే. సో, రేపటి నుంచి మనం ఆపరేటర్స్ కంటిన్యూ చేసుకుంటూ మనం కండిషన్స్, లూప్స్ అనేవి రేపు స్టార్ట్ చేద్దాం.